Hi friends. Right. Up to this part we discussed the amendments up to the chapter of the value of supply. Now we are going to start with the chapter of input tax credit under GST. One of the interesting chapter, and from the examination point of view also very important. And out of the total GST syllabus we have to focus more and more on this chapter, input tax credit. Very interesting chapter. Now in this chapter only we have a one amendment. That is nothing but section 16 subsection 2, conditions to be satisfied for availment of input tax credit. So out of the one of the condition it is return must be filed. Return must be filed, then only the concerned registered person can avail input tax credit. Suppose the old provision concern where a business person receiving any inward supply, in relating to the inward supply the business person can avail input tax credit when the invoices are matched. When the invoices are matched. Suppose the invoices which are not uploaded by the supplier, on provisional basis the business person supposed to avail input tax credit. Is it right? No? నువ్వు బిజినెస్ పర్సన్ అనుకో, ఇన్వార్డ్ సప్లైస్ వచ్చాయి. ఇన్వార్డ్ సప్లైస్కి సంబంధించి సప్లయర్ ఇన్వాయిస్ అప్లోడ్ చేస్తే నీకు ఆటో పాపులేట్ అవుతాయి, నువ్వు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు క్రెడిట్ తీసుకుంటావు. మరి కొన్ని ఇన్వాయిసెస్ని నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నావో వాళ్ళ ఇన్వాయిసెస్ అప్లోడ్ చేయకపోతే క్రెడిట్ అలా తీసుకునే వాళ్ళం ప్రొవిజనల్ బేసిస్. అంటే ఏంటి, ఆ డేటాను ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేసి సరే ఇలా నేను క్రెడిట్ తీసేసుకుంటున్నాను అని చెప్పి మనం రిటర్న్లో ఫైల్ చేసేటప్పుడే డైరెక్ట్ క్రెడిట్ తీసుకోవడం, ఈవెన్ ఇన్వాయిసెస్ మ్యాచ్ కాకపోయినా. మరి ఈ ఏరియాలో ట్యాక్స్ ఎవేషన్ ఎక్కువ జరుగుతుంది అన్నటువంటి ఇంటెన్షన్తో డిపార్ట్మెంట్ ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏంటి అంటే, బీయింగ్ ఏ బిజినెస్ పర్సన్, వాట్ ఎవర్ ది ఇన్వార్డ్ సప్లైస్ డూ యూ హ్యావ్ ఇన్ రిలేటింగ్ టు ఆల్ దోస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, యూ కెన్ అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ when the supplier uploaded tax invoices. When the supplier uploaded tax invoices or debit note, thereupon you will be eligible for 100% of input tax credit. But whereas the invoices which are not uploaded by the supplier, being a recipient, still you are eligible for input tax credit but not 100%. There is a condition, that is 20% of eligible credit or the tax element shown in invoice, whichever is lower. Only to that extent we can avail input tax credit. But earlier we were availing input tax credit on provisional basis, that is 100%. That's a basic difference. ఇంతకుముందు బిజినెస్ పర్సన్ దగ్గర నుంచి ఇన్వాయిస్ సప్లైస్ తీసుకుంటే తను ఇన్వాయిస్ అప్లోడ్ చేసిన వాటికి 100% క్రెడిట్ వచ్చేది. అండ్ అగైన్ ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నావో వాళ్ళు ఇన్వాయిస్ అప్లోడ్ చేయకపోయినా ప్రొవిజనల్ బేసిస్లో 100% తీసేసుకునే వాళ్ళం. మరి ఇప్పుడు అమెండ్మెంట్ ఏంటి, ఈ ప్రొవిజనల్ బేసిస్లో 100% రాదు, ఓన్లీ కొంత పోర్షన్ మాత్రమే క్రెడిట్ తీసుకోవచ్చు. ఎంత అంటే 20% ఆఫ్ ది ఎలిజిబుల్ క్రెడిట్ ఆర్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఇస్ క్లియర్? సపోజ్ దీన్ని ఇంకొంచెం అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను. సపోజ్ మీరు బిజినెస్ పర్సన్ అమ్మ, మీకు వేరియస్ ఇన్వార్డ్ సప్లైస్ ఉన్నాయనుకుందాం డిఫరెంట్ పర్సన్స్ దగ్గర నుంచి. ఇలా డిఫరెంట్ పర్సన్స్ దగ్గర నుంచి ఇన్వార్డ్ సప్లైస్ ఉన్నప్పుడు వీళ్ళు అవుట్వార్డ్ సప్లై కాబట్టి వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందులో ఫైల్ చేస్తారు, జిఎస్టీఆర్ 1. నీకు జిఎస్టీఆర్ 2Aలో ఆటో పాపులేట్ అవుతుంది. ఆటో పాపులేట్ అయితే నువ్వేం చేస్తావు, నీ అవుట్వార్డ్ సప్లై జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు ఆటోమేటిక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేసుకుంటాం. ఇప్పుడు ఈ సప్లయర్స్ అందరూ ఇన్వాయిసెస్ అప్లోడ్ చేస్తే, సపోజ్ ఇందులో ఈ పర్సన్ ఇన్వాయిసెస్ అప్లోడ్ చేయలేదు, ఇన్వాయిసెస్ నాట్ అప్లోడెడ్. ఇప్పుడు ఫస్ట్ 2 సిచ్యువేషన్లో ఏంటి, ఇన్వాయిస్ అప్లోడ్ చేశారు, ఇన్వాయిసెస్ మ్యాచ్ అయిపోతాయి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 100% ITC, నో డౌట్. బట్ సెకండ్ సిచ్యువేషన్ ఏంటి, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇన్వాయిస్ అప్లోడ్ చేయలేదు, మరి దానికి సంబంధించి నీకు క్రెడిట్ ఎలా వస్తుంది? ఇంతకుముందు అయితే ప్రొవిజనల్ బేసిస్లో తన దగ్గర నుంచి ఎంత అయితే కొన్నావో ఆ డాక్యుమెంట్ చూపించి 100% క్రెడిట్ తీసుకునేవాడివి. బట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది, దాన్ని రిస్ట్రిక్ట్ చేశారు. ఎంతకు రిస్ట్రిక్ట్ చేశారు అంటే 20% ఆఫ్ ఎలిజిబుల్ ITC or second amount specified in invoice, whichever is lower. సరే, ఇక్కడ 20% ఆఫ్ ఎలిజిబుల్ ITC అంటే ఏంటి, ఇక్కడ ఇటు
1 and 2కి సంబంధించి క్రెడిట్ నీకు ఫుల్గా వస్తుంది కదమ్మా. ఎస్, అందులో 20%. అండ్ సెకండ్ ఏంటి, అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ ఏదైతే అప్లోడ్ చేయలేదో ఆ ఇన్వాయిస్లో ఉన్నటువంటి అమౌంట్. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈస్ లోయర్. రైట్. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడమ్మా మీకు. ఇచ్చినటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఇది మీకు. సపోజ్ మిస్టర్ విజయ్ అనేటువంటి బిజినెస్ పర్సన్ తనకు టోటల్ ఇన్వర్ట్ సప్లైస్ 100 ఇన్వాయిసెస్ ఉన్నాయమ్మా. అంటే టోటల్ ఇన్వర్ట్ సప్లైస్ ఎన్ని కొన్నాడు, 100. ఆ 100 ఇన్వాయిసెస్కి సంబంధించినటువంటి ఐటీసీ 10 lakhs అనుకుందాం. ఎంత, 10 lakhs. మరి ఈ 100 ఇన్వాయిసెస్ ఇన్వర్ట్ సప్లై అన్నప్పుడు ఈ 10 lakhs క్రెడిట్ ఎప్పుడు వస్తుంది, తను ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నాడో వాళ్ళు మొత్తం 100 ఇన్వాయిసెస్ని అప్లోడ్ చేసినప్పుడే 10 lakhs ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. సపోజ్ తన దగ్గర నుంచి కొన్న వాళ్ళు ఏం చేశారంటే ఇలా అనుకుందాం, ఓన్లీ 80 ఇన్వాయిసెస్ అప్లోడెడ్. అంటే తను ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో 80 ఇన్వాయిసెస్ మాత్రమే అప్లోడ్ చేశారు. దాని వాల్యూ ఎంత, 6 lakhs. అంటే ఇంకా అప్లోడ్ చేయనటువంటి ఇన్వాయిసెస్ ఎన్ని, 20 ఇన్వాయిసెస్. 20 ఇన్వాయిసెస్కి సంబంధించిన క్రెడిట్ ఎంత, 4 lakhs. సరే, ఇంతకుముందు ప్రొవిజన్ ప్రకారం అయితే ఎంత క్రెడిట్ తీసుకునే వాళ్ళం, ఈ 6 lakhsకి ఏమో మ్యాచ్ అయిపోయాయి కాబట్టి సప్లయర్ అప్లోడ్ చేశాడు, మ్యాచ్ అయ్యాయి కాబట్టి 6 lakhs. ఈ 4 lakhsని ఏమో ప్రొవిజనల్ బేసిస్లో తీసేసుకునే వాళ్ళం. అంటే టోటల్గా 10 lakhs క్రెడిట్ ఇంతకుముందు వచ్చేది. ప్రజెంట్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్. ఎంత సార్, ఫస్ట్ అప్లోడ్ చేసిన ఇన్వాయిసెస్కి 100% ఐటీసీ అంటే 6 lakhs క్రెడిట్ తీసేసుకో. మరి 20 ఇన్వాయిసెస్కి ఏం చేయమంటారు సార్, వీటికే చెప్తానమ్మా. ఏమని, 20% ఆఫ్ ఎలిజిబుల్ ఐటీసీ. 20% ఆఫ్ ఎలిజిబుల్ ఐటీసీ అంటే ఈ ట్యాక్స్ పీరియడ్లో నువ్వు ఇప్పుడు ఎంత ఎలిజిబుల్, 6 lakhs. సో 6 lakhs into 20% which will be 1.2 lakhs. B, అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ఇన్వాయిసెస్ ఎంత, నథింగ్ బట్ ఎంత నువ్వు ఇంకా క్రెడిట్ తీసుకోలేకపోతున్నావు, 4 lakhs. సో దట్ విచ్ ఎవర్ ఇస్ లోయర్, దట్ ఇస్ నథింగ్ బట్ 1.2 lakhs. ఓన్లీ ఇంత మాత్రమే నువ్వు ఈ క్రెడిట్ తీసుకోగలవు ఈ ట్యాక్స్ పీరియడ్లో. నీకు ఈ 6 lakhsకి సంబంధించిన ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. ఎందుకు, వాటికి సంబంధించిన సప్లయర్స్ ఇన్వాయిసెస్ అప్లోడ్ చేశారు. బట్ ఈ 4 lakhsకి సంబంధించే ప్రాబ్లం. ఈ 4 lakhsకి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నావో వాళ్ళ ఇన్వాయిసెస్ని అప్లోడ్ చేయలేదు. బట్ స్టిల్ ప్రొవిజనల్ బేసిస్లో కొంతే క్రెడిట్ ఇస్తానంటున్నాడు. ఎంత, 20% ఆఫ్ ఎలిజిబుల్ ఐటీసీ. అంటే ఈ ట్యాక్స్ పీరియడ్లో ఎంతైతే క్రెడిట్ ఎలిజిబుల్ అవుతున్నావో అందులో 20%, 6 lakhs in 20%. అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ అంటే ఎంత క్రెడిట్ అయితే తీసుకోలేకపోతున్నావు, 4 lakhs, విచ్ ఎవర్ ఈస్ లోయర్. దిస్ ఈస్ ద ప్రొవిజన్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిమెంబర్, ఇక్కడ ఏదైతే క్రెడిట్ తీసుకుంటున్నామో ఇది ఎప్పుడే కానీ ఈ ఇన్వాయిసెస్లో ఉన్న అమౌంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంకోసారి సెంటెన్స్ చెప్తున్నానమ్మా. ద అమౌంట్ విచ్ వీఆర్ అవైలింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హియర్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ ద అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద ట్యాక్స్ ఇన్వాయిస్. అంటే ఏంటి సార్, దీనికి కూడా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సేమ్ ఇదే సిచ్యువేషన్ తీసుకొని మిస్టర్ విజయ్ ఎన్ని ట్యాక్స్ ఇన్వాయిసెస్ అమ్మా, 100 ఇన్వాయిసెస్, వర్త్ ఎంత, 10 lakhs కదా. సపోజ్ ఈ సిచ్యువేషన్లో సపోజ్ ఇంతమంది ఏమనుకున్నాం, 80 ఇన్వాయిసెస్ అప్లోడ్ చేశారన్నారా, రైట్. అదే 80 ఇన్వాయిసెస్ అప్లోడ్ చేశారమ్మా. 80 ఇన్వాయిసెస్కి సంబంధించి ఎంతమంది ట్యాక్స్ క్రెడిట్ ఎంత తీసుకున్నాను, 6 lakhs తీసుకున్నాను కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 8.5 lakhs తీసుకున్నాను. 8 ఇన్వాయిసెస్ అప్లోడెడ్, 8.5 lakhs. ఇన్వాయిసెస్ అప్లోడ్ చేయనటువంటి వాల్యూ ఎంత ఉన్నాయంటే 20 ఇన్వాయిసెస్, వాల్యూ ఎంత, 1.5 lakhs. ఇప్పుడు 8.5 lakhsకి సంబంధించిన ఫుల్ ఐటీసీ వస్తుందా, ఎస్. రీజన్, ఇన్వాయిసెస్ అప్లోడ్ చేశారు కాబట్టి. సో ఇక్కడ 100% ఆఫ్ ఐటీసీ, దట్ ఈస్ నథింగ్ బట్ 8.5 lakhs. మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత,
20% of eligible ITC. 20% of eligible ITC అంటే ఎంత? 8.5 lakhs. మనకి ట్యాక్స్ పీరియడ్ ఎలిజిబుల్ 8.5 lakhs కదా, ఇంటూ 20%, which will be approximately 1.7 lakhs. B. Amount specified in tax invoice. ఎంత? 1.5 lakhs. ఇందులో విచ్ ఎవర్ ఈస్ లోయర్ అంటే ఎంత? 1.5 lakhs. అంటే అట్ ఎనీ కాస్ట్ ఈ అమౌంట్కి ఎక్సీడ్ అవ్వకూడదు. సార్ 20% ఆఫ్ ఎలిజిబుల్ ఐటీసీ వరకు తీసుకోవచ్చు కదా, ఇది తీసుకుంటాను అని 1.7 lakhs తీసుకోకూడదు. దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్. Is it clear? So whatever the amount you are availing input tax credit, it should not be more than the amount specified in the tax invoice. Is it clear? This is one and only the amendment in the chapter of the input tax credit. Thank you.